ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ చేసిన న్యూ వెహికల్ యొక్క ఆర్సీ డీటెయిల్స్ని లేదా మీ వెహికల్ యొక్క న్యూ నంబర్ ప్లేట్ని తెలుసుకుందాం. దానికోసం ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా గూగుల్ లేదా క్రోమ్ని ఓపెన్ చేయండి. సెర్చ్లో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మొదటగా చూపిస్తున్న తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కింద transport.telangana.government.in దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ రైట్ సైడ్ చూసినప్పటికీ ఇందులో కింద చూసేసరికి నౌ యువర్ వెహికల్ డీటెయిల్స్ అని ఉంది కదా, నో యువర్ వెహికల్ డీటెయిల్స్. సో దాన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్ సెర్చ్ అని ఉంది. ఓకే, దాని కింద ఏముంది, రిజిస్ట్రేషన్ నంబర్, దాని కింద ఇంజన్ నంబర్ అండ్ చేజెస్ నంబర్ అండ్ టీఆర్ నంబర్. సో నా దగ్గరకు ఆల్రెడీ నంబర్ ప్లేట్ వచ్చేసింది కాబట్టి నేను నంబర్ ప్లేట్ని టైప్ చేయాలనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నంబర్ ప్లేట్ కనుక రాకపోతే మీరు ఇంజన్ నెంబర్ని లేదా చేజెస్ నెంబర్ని మీరు టైప్ చేయండి. ఈ ఇంజన్ నెంబర్ అనేది మీ యొక్క వెహికల్ ఇంజన్కి ఉంటుంది. అదేవిధంగా చార్జెస్ నెంబర్ కూడా మీ యొక్క వెహికల్కి ఉంటుంది. ఓకేనా. సో నా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కాబట్టి, వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ ఉంది కాబట్టి, సో నేను వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ని నేను ఇక్కడ టైప్ చేయబోతున్నాను. ఓకే, సో నా వెహికల్ నెంబర్ వచ్చేసరికి TG171043. ఓకే, చార్జెస్ నెంబర్ వచ్చేసరికి ఈ చార్జెస్ నెంబర్ అనేది మీ బైక్కి ఉంటుంది. ఓకే, అందులో ఉన్న 5 డిజిట్స్ని మాత్రం ఇక్కడ మీరు టైప్ చేయండి. 67786 అనేది నా యొక్క చార్జెస్ నెంబర్లో లాస్ట్ 5 డిజిట్స్ మాత్రమే ఇవి. ఓకేనా. సో మీరు కూడా మీ యొక్క వెహికల్ నెంబర్ యొక్క లాస్ట్ 5 డిజిట్స్ మాత్రం ఇక్కడ మీరు టైప్ చేయండి. ఓకేనా. సో క్యాప్చర్ కింద ఏ విధంగా అయితే చూపిస్తుందో అదే విధంగా మీరు క్యాప్చర్ చేయండి. 230766. ఓకే, గెట్ డాటా. ఓకేనా. ఇది అనేది నా బైక్ యొక్క ఆర్సీ నంబర్, ఆర్సీ డీటెయిల్స్. సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ నంబర్ అంటే నంబర్ ప్లేట్ ఏంటి, నాది TG171043 అని. ఇదే విధంగా మీరు కూడా మీ యొక్క ఆర్సీ నంబర్, మీకు ఒకవేళ నంబర్ ప్లేట్ మీ దగ్గర లేకపోయినప్పటికీ ఒకవేళ నంబర్ ప్లేట్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం అక్కడ చార్జెస్ నంబర్ అని ఉంది కదా, ఆ చార్జెస్ నెంబర్ని మీరు ఏం చేయండి, ఇక్కడ చార్జెస్ నెంబర్ వేసి 5 డిజిట్స్ చార్జెస్ యొక్క నెంబర్ వేసి అక్కడ మీరు ఏం చేయండి, గెట్ డాటా మీరు టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్ మీ ఆర్సీ వచ్చిందా లేదా అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అదే ఒకవేళ మీకు ఆర్సీ వచ్చినట్లయితే ఈ విధంగా మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకవేళ రానట్లయితే ఇక్కడ నో డాటా ఫౌండ్ అని చూపిస్తుంది. ఓకేనా. సో ఇదే విధంగా మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.